పర్లేదు, బాగానే ఉన్నావు. అయినా ఇది డ్రైవర్ అనుకుంటుందా మొగుడు అనుకుంటుందా? ఇంకెంతసేపు వెయిట్ చేపిస్తే? త్వరగా రావే, మనం వెళ్ళేది ఫంక్షన్కి. ఫంక్షన్ అయిపోయాక ఆకలిత్తడానికి కాదు. సార్ ఇక వెళ్దామా? అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇంతందో నా భార్యనా అని. పెళ్ళై 4 ఏళ్ళైనా భార్య అందంగా కనిపించాలంటే మెయింటైన్ చేయాలి, మేకప్ వేసుకోవాలి, దానికి వెయిట్ చేయాలి. అంతేగాని హార్న్ కొడుతూ తిట్టేసుకోకూడదు. బేసిక్గా నువ్వని కాదు కానీ ఆడవాళ్ళు రెడీ అయ్యేలోపు అంతరిక్షానికి వెళ్ళి రావచ్చని బయట టాకు. అవునా? అయితే వెళ్ళేసిరా, నేను మస్కరా వేసుకుని వస్తా. ఏ ఊరికే అన్నానే తల్లి, నువ్వు కూర్చోట్లే. వెయిట్, ఐ విల్ డూ. ఏంటి గిఫ్ట్ ఏం తీసుకోవా? ఫంక్షన్కి ఇలాగే వెళ్ళిపోతామా? గిఫ్టా? లాస్ట్ టైం నీకు ఇచ్చిన గిఫ్ట్కి నాకు దోలు తీరిపోయిందా బాబు. గిఫ్ట్ లేదేం లేదు. ఏమ్మా బంగారం, ఏమన్నా చేసావా? బాగా ఆకలి చేస్తుంది. పెళ్లి రోజు గుర్తుండదు కానీ తినడం మాత్రం గుర్తుంటుంది. ఏమో అంటున్నావు, ఆ కవర్ ఓపెన్ చేసి చూడు. హ్యాపీ యానివర్సరీ బంగారం. ఫ్రెష్ అయ్యొచ్చు, బయటికి వెళ్ళిందాం. లవ్ యూ. వదులు నవీన్, చాలా కష్టపడి కట్టుకున్నాను చీర. ఆడవాళ్ళు అందంగా చీర కట్టుకోవడం ఆనవాయితీ, కానీ ఆ కట్టుకున్న చీరే కుళ్ళుకునేలా విప్పతీయడం తెలిసినదే మగజాతి.
నవీన్ మొన్న ఫంక్షన్ కి వెళ్ళాం కదా, అక్కడ రావు గారి పెళ్ళం మెళ్ళో నెక్లెస్ చాలా బాగుంది. ఎంత బాగున్నా మనకెవరు, అయినా సరే కావాలంటే ఇక నేను దొంగతనం చేయాల్సిందే. అంత లేదు, షాప్కి వెళ్తే సేమ్ మోడల్ దొరుకుతుంది. పోయి మీ అమ్మ నన్ను అడుక్కో. మా నవీన్ బుజ్జి కదూ, మా నవీన్ బంగారం కదూ, మా నవీన్ కన్న కదూ. చాలు ఇక చాలు, రేపే షాప్కి వెళ్ళి కొందాం. హలో శ్రీ, బాగున్నావా? ఏం చేస్తున్నావు? మేడంకి వెళ్ళండి, కోపంగా ఉన్నాయి, చిరగ్గా కూడా ఉన్నట్టుంది. అది ఎట్లాగో మొదలు పెట్టదు, నువ్వే మొదలు పెట్టరా నవీన్. ఇందాకేదో గిఫ్ట్ తీసుకోవాలన్నావు కదా, ఏ గిఫ్ట్ తీసుకుందాం బంగారం? ఇప్పుడు దాకా మిలకలు తిరుగుతూ ఫోన్లో మాట్లాడావుగా, దాన్ని అడుగు వెళ్ళి చెప్తుంది. భార్యని పక్కన పెట్టుకొని ఎలా అడగమంటావు? నన్ను రెచ్చగొట్టుకు నవీన్. నేను కాల్ చేస్తే బిజీ ఉన్నా పెట్టే, ఆఫీసులో ఉన్నా, కొలీగ్ ఉన్నారు అన్నీ చెప్తావు. కానీ ఆవిడ ఫోన్ చేస్తే భార్య కాదు ఎముడే ఎదురొచ్చినా ఫోన్ మాట్లాడేసి వస్తా అంటావు. అంటే అది ఈ మగాళ్ళందరికీ ఇదే మాయరోగము. ఇంట్లో ఎంత మంచి భార్య ఉన్నా పక్కింటి పుల్లకూర కోసమే ఆత్రంగా చూస్తుంటారు. పుల్లకూర లేదు, పులిహార లేదు, నువ్వు ప్రాస కోసం ఏదంటే అది మాట్లాడి చిరాకు తెప్పించుకో. నేను డైరెక్ట్గా మాట్లాడినా చిరాకే, అది మాత్రం ఫోన్లో మాట్లాడినా మెలికలు తిరుగుతూ మాట్లాడతావు. ఇంకా ఆపు ప్లీజ్. తను ఎప్పుడో ఒక్కసారి కాల్ చేసేది, అందుకే మాట్లాడుతున్నా అంతే. డైవర్స్ ఇచ్చే నాకు, నేను కూడా అప్పుడప్పుడే మాట్లాడతా. ఇట్స్ ఎనఫ్ వాసవి, చాలా ఎక్కువైంది. చిన్న విషయానికి ఓ హడావుడి చేస్తున్నావు. నాతో డైవర్స్ అంత చిన్న విషయమా నీకు? నేను అదనలేదే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు అర్థం చేసుకునే బుద్ధి కూడా లేదా? నేను అంత వేస్ట్ దాన్నా? నేనెప్పుడన్నాను ఇవన్నీ? నాకు నేనే ఊహించుకుంటున్నా. అంత పిచ్చిదాన్నా నేను? సంబంధం లేకుండా మాట్లాడి సంబంధాలు తెంచడంలో ఆడవాళ్ళకి లేరెవ్వరు పోటీ, రారెవ్వరు సాటి. ఏలియన్ భాష అయినా అర్థమవుతుందేమో కానీ కోపం వచ్చినప్పుడు ఈ ఆడాళ్ళు ఏం మాట్లాడతారో ఎవ్వడికి అర్థం కాదు. ఎన్ని జరిగినా నైటో 90 వేసి అన్నీ మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా మాట్లాడే మగాళ్ళకి, సారీ అందులోనూ మా మొగుళ్ళకి లాల్ సలాం కామ్రేడ్. మీలాంటి మంచి మొగుళ్ళ వల్లే భూమి ఇంకా గాల్లో తిరుగుతుంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చందమామ చల్లగా ఉంది. ఎక్కువ మాట్లాడేసానా బంగారం? ఇప్పుడు ఏమైంది? ఫ్రెండ్లా మాట్లాడుతుంది, ఎప్పుడో 3 monthsకి ఒకసారి కాల్ చేసేది, అంతే కదా. డూ యూ ట్రీట్ హర్ యాజ్ ఎ ఫ్రెండ్? చెప్పు. నువ్వు అదే ఫీల్తో మాట్లాడితే ఐఎమ్ హ్యాపీ. ఐ విల్ లీవ్ దిస్ డిస్కషన్ హియర్ ఓన్లీ. నో, చూడలేను. షీఈ్ మై ఫస్ట్ లవ్ అండ్ యూ నో ఇట్ రైట్. నేను నిన్ను మోసం చేయట్లేదు, తను తప్పుగా చూడట్లేదు. అయినా నీకోసం తన ఫ్రెండ్లా చూస్తున్నాను అబద్ధం చెప్తే మొత్తం మగజాతికే అవమానం. ఏ మగాడు తన ఫస్ట్ లవ్ ఫ్రెండ్ అని చెప్తాడో వాడికంటే మోసగాడి భూమి మీద ఎవడుండడు. ఆడవాళ్ళకి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వేరు కాదు, కానీ మగాడికి వీడు చూసే 60% అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకంటే మగాడిది వంకర బుద్ధి. బట్ ఎమోషన్స్ అలా కాదు. అమ్మ, అక్క, చెల్లి, భార్య, ఈ ఎమోషన్స్ వేరే ఎవరితో పంచుకోలేం, కంపేర్ చేసుకోలేం. యు ఆర్ మై ట్రూ ఎమోషన్ వాసవి. నీ స్థానం వేరొకరు సొంతం అని కల్లో కూడా అనుకోకు. మీ మగాళ్ళంతా ఇంతే, నీ స్థానం అంటారు. మీ అమ్మ వద్దంటే పెళ్ళానికి ఒక చీర కూడా కొనరు. అసలు డిస్కషన్ ఎటుపోతుంది? మధ్యలో అమ్మెందుకు వచ్చింది? మీకు వ్యాలిడ్ పాయింట్ మాట్లాడడం రాకపోతే ఇంకేదో రెచ్చగొట్టాలని మాట్లాడతారు. ఆడవాళ్ళందరూ ఇంతే. చెప్పడం చేత కానప్పుడు వ్యాలిడ్ పాయింట్ లేదంటారు. మీ అమ్మ ముందు మీ వాళ్ళ ముందు ఎన్నిసార్లు అన్న తిట్లే.
అంటున్నా కదా. మీ మగాళ్ళ బ్రతుకంతా ఇంతే. ఒక్క నిమిషం ఆగితే చెప్తా. మా మగాళ్ళ బతుకు సారీ మా మొగుళ్ళ బతుకు. అమ్మ ముందు అయిన వాళ్ళ ముందు పెళ్ళాంతో కొద్దిగా ప్రేమగా మాట్లాడినా, కొద్దిగా గారాబం చూపించినా కొంగుచాటు మొగుడు అనేస్తారు. అదే భార్య ముందు అమ్మతో ప్రేమగా ఉన్నా, ఆవిడ మాట విన్నా అమ్మ ఒడిదాటిన కొడుకు అనేస్తారు. బయట తిరిగితే గాలోడు అంటారు, ఇంట్లోనే ఎక్కువగా కూర్చుంటే చేతకానోడు అంటారు. భార్యను జాబుకు పంపకపోతే భార్యను బందీగా చూసేవాడు, అదే జాబుకు పంపిస్తే పెళ్ళాం పైసలు తినేటోడు. పొరపాటున భార్యకి చేయి తగిలితే మూర్ఖుడు మనసు లేనోడు, అదే భార్య మొగుడిని కొడితే అటు ఇటు కానోడు. అన్ని జాతులకి మంచి చెడు రెండు ఉంటాయి, కానీ ఒక్క మొగుడు జాతికే మంచి చేసినా చెడునే వెతుకుతారు. మంచిగా ఉండాలి అనుకునే వీడి ఆలోచన కూడా చంపేస్తారు. ఇంకోసారి మగాళ్ళ బుద్ధి అని జనరలైజ్ చేసి మాట్లాడావో మామూలుగా ఉండదు. బంగారం కాదు, నా కన్న కాదు. ఏయ్, అలిగితే చాలా ముద్దు వస్తున్నావు, ఇక్కడే ముద్దు పెట్టేస్తా చెప్తున్నా. ఇదిగో గుర్తుందా ఐస్ క్రీమ్ అండి? ఇక్కడ నువ్వు తెగ ఐస్ క్రీమ్ తినేదానివి. ఈ ప్లేస్ గుర్తుందా? ఇక్కడ నీకు ప్రపోజ్ చేశా. ఐఎమ్ సారీ బంగారం, ఐఎమ్ రియల్లీ సో సారీ. నువ్వు అనుకున్నట్టు 1% కూడా లేదు. నీ వాల్యూ తగ్గించడం అనేది ఈ జన్మలో జరగదు. నీ ముందు కాల్ మాట్లాడడం తప్పే, ఇది ఇంకెప్పుడు రిపీట్ అవ్వదు. అండ్ యు ఆర్ ద ఓన్లీ సోల్ టు మై హార్ట్. ఇట్ స్టాప్స్ వెన్ యూ టెల్ దట్ యు ఆర్ గోయింగ్ టు లీవ్ మీ. ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను వదిలేస్తాను మాట్లాడుకో. ఐ లవ్ యూ, ఓన్లీ యూ.